చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కష్టాలట. చెక్కులు వేస్తే క్లియర్ అవుతలేవట. కారణం ఏంటంటే కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తున్న సిటిఎస్ దేశవ్యాప్తంగా నిలిచిపోయిన లక్షల కోట్ల లావాదేవీలట. సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడమే కారణం అంటున్న బ్యాంకులట. మరి ఏందో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందట. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది అంటున్నారు. ఉన్ననాలుక పోయింది అంటారు. చెక్కుల సత్వర క్లియరెన్స్ కోసం ఈ నెల 4వ తేదీ నుంచి ఆర్బీఐ ప్రవేశపెట్టిన చెక్ ట్రంకేషన్ సిస్టమ్, దాన్నే సిటిఎస్ అంటారు. దాని పనితీరు ఇలానే ఉన్నది. నిన్న మొన్నటి వరకు బ్యాంకుల్లో చెక్ డిపాజిట్ చేస్తే 2 రోజుల్లో క్లియర్ అయి ఖాతాదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. ఈ సిటిఎస్ విధానంతో అదే రోజు చెక్కులు క్లియర్ అయి డబ్బులు ఖాతాదారుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఖాతాదారులు తెగ సంబరపడిపోయారు. తీరా ఆచరణకు వచ్చేసరికి ఈ కొత్త విధానం అటు బ్యాంకర్లకు ఇటు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది. సిటిఎస్ విధానం అమల్లోకి వచ్చి దాదాపు 10 రోజులు అవుతోంది. చెక్కుల క్లియరెన్స్ కాకపోవడంతో దేశవ్యాప్తంగా వేల కోట్ల లావాదేవీలు ఆగిపోయినాయట. చెక్కులు జారీ చేసిన వారి ఖాతాల నుంచి నిధులు డెబిట్ అయినా చెక్కులు తీసుకున్న మా ఖాతాల్లో మాత్రం జమ కావట్లేదని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని బ్యాంకింగ్ ఖాతాదారులకు కూడా ఈ తిప్పలు తప్పట్లే. బ్యాంకులు మాత్రం సాఫ్ట్వేర్ అప్డేషన్ కాకపోవడంతోనే ఈ చెక్కుల క్లియరెన్స్ ఆలస్యం అవుతోందని ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు పంపించి చేతులు దులుపుకుంటున్నాయి. ఏం దారుణం ఇది పాపం. ఏందట అంటే ఈ విధానంలో చెక్కుల క్లియరెన్స్కు సంబంధించి బ్యాంకులు తమ సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వలేదట. దీంతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన చెక్కులను బ్యాంకింగ్ సిబ్బంది చక్కగా స్కాన్ చేసి డిజిటల్ ఇమేజ్ని అదే రోజు సెంట్రల్ ఆపరేషన్స్ టీంకు పంపించలేకపోతున్నారట. ఏదేమైనా ఇన్స్టాంట్ చెక్ క్లియరెన్స్ కోసం ఆర్బీఐ ప్రవేశపెట్టిన సిటిఎస్ విధానం ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది. మరి ఈ సమస్యలు తొందరగా సార్ట్అవుట్ చేస్తే ఆ చెక్కులు క్లియర్ అయ్యే అవకాశం ఉన్నది.